जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी। ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసరపేటలో నరసాపురం గ్రామంలో ఉన్నాం. నా పేరు పెనుగొండ రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ తిరువూరు నియోజకవర్గ కన్వీనర్గా ప్రస్తుతం బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. 2014-19 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి గ్రామదర్శిని కార్యక్రమంలో తాతగుంట గ్రామానికి వచ్చినప్పుడు ఈ పిట్లవారిగూడెం లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టుకి 400 కోట్ల రూపాయలు వెచ్చించడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ తదనంతర కాలంలో వైసీపీ అధికారంలో రావటం, రైతుల పట్ల అలసత్వం ప్రదర్శించడంతో పాటు నిర్లక్ష్యం వహించడంతో ఒకవైపు పోలవరం ఎలా ఆగిపోయిందో ఇక్కడ ఈ పిట్లవారిగూడెం లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. కానీ ఎన్నికల ముందు ఎవరైతే ఇప్పుడు తిరువూరు నియోజకవర్గానికి 2024 సమయంలో ఎవరైతే పోటీ చేశారో శాసనసభ్యులుగా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి కేశినేని శివరాజు గారు కూడా ఈ విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. పిట్లవారిగూడెం లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా సాధ్యమంత త్వరగా ఇక్కడ పనులు ప్రారంభిస్తాం. అదేవిధంగా సాధ్యమంత త్వరగా ఈ పిట్లవారిగూడెం ప్రాజెక్టుని రైతులందరికీ అందుబాటులో తీసుకొస్తాం. ఈ పిట్లవారిగూడెం ఈ లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కన్నా ప్రజలకు అందుబాటులోకి వస్తే తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఎద్దడి సమస్య అనేది పరిష్కారం అవుతుంది. దీంతోపాటు నూజివీడు నియోజకవర్గంలోని ఒక మండలంలో కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఇక్కడ పనులు ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా అందుబాటులో తీసుకొస్తుంది. ఇచ్చిన హామీలన్నింటినీ మేము నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.